హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 BMW 320 LD 3 సిరీస్ యొక్క గ్రాండ్ లిమోసి M స్పోర్ట్ వర్షన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా మన ఛానల్ నుంచి. సో జర్మన్ ఆటో మేకర్స్ అయిన BMW వాళ్ళ నుంచి 3 సిరీస్ అయిన 320 LD ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ అయితే లాంచ్ అయింది. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ తీసుకొచ్చాను. సో BMW వాళ్ళు అయితే లాంగర్ వీల్ బేస్ సెడాన్స్ ని డే బై డే ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నారు మన ఇండియన్ స్ట్రాటజీకి తగ్గట్టుగా. సో నాకు అదంతా సర్ప్రైజింగ్ గా అనిపించలేదు, ఎందుకంటే BMW వాళ్ళు రీసెంట్ గానే న్యూ జనరేషన్ 7 సిరీస్ ని సింగిల్ ఎక్స్టర్నల్ లాంగర్ వీల్ బేస్ లో లాంచ్ చేశారు. ఆల్సో 5 and 6 సిరీస్ GTs లో కూడా రీప్లేస్ చేస్తూ లాంగర్ వీల్ బేస్ ని లాంచ్ చేశారు. తొందరలో 2024 లో కూడా మనకు 5 సిరీస్ లాంగర్ వీల్ బేస్ వర్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇదంతా క్రెడిట్ కూడా ఒప్పుకోకపోయినా మెర్సిడీస్ వాళ్ళకే చెందుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఈ క్లాస్ లాంగర్ వీల్ బేస్ వర్షన్ ని లాంచ్ చేసింది మెర్సిడీస్ వాళ్ళు. సో ఈ విషయంలో అయితే BMW వాళ్ళు కంటిన్యూగా ట్రెండ్ ని సాధిస్తున్నారు. విత్ 2 years లోనే 3 గ్రాండ్ లిమోసి ఫేస్ లిఫ్టెడ్ లాంచ్ అయ్యాయి. అన్ని కూడా మీకు లాంగర్ వీల్ బేస్ వర్షన్ లో వచ్చాయి. షార్టర్ వీల్ బేస్ అయితే ఎండ్ అనేది అయిపోతుంది. ఇంకోటి మనందరికీ తెలిసిన విషయమే, BMW 320 LD ప్రాపర్ రైవల్ కాంపిటీషన్ తో మెర్సిడీస్ బెంజ్ C క్లాస్, Audi A6, Volvo S90 కి వస్తుంది. సో ఇది ఒక థర్డ్ మేజర్ అప్డేట్ అనేది చెప్పాలి. ఆఫ్టర్ i7 and 7 సిరీస్ మన ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత, సో 2024 BMW 3 సిరీస్ మాత్రం హెల్ప్ టు క్రియేట్ విత్ కాంపాక్ట్ లగ్జరీ స్పోర్ట్స్ సెడన్స్ తో పాటు క్లాస్ లీడింగ్ లో ఉండబోతుంది ఈ రోజుల్లో. సో ఫస్ట్ 3 సిరీస్ వచ్చేసి 2012 లో లాంచ్ చేశారు. అండ్ ఇది సెకండ్ జనరేషన్ మీరు చూస్తుంది 2023 ఫేస్ లిఫ్టెడ్ వర్షన్. సో ఇండియా, చైనా, జర్మనీ, మెక్సికో, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్ లో అసెంబుల్ అవుతుంటుంది 3 సిరీస్ BMW నుంచి. ఈ 2023 మోడల్ 3 సిరీస్ ఫేస్ లిఫ్టెడ్ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి G28 అంటారు. ఇప్పటి వరకు 1,60,00,000 3 సిరీస్ అనేవి సోల్ అయ్యాయి ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూస్తాను. సో ఇంకా ప్రైసింగ్ విషయం మాట్లాడితే 3 సిరీస్ లో మీకు 2 వేరియంట్స్ అవైలబిలిటీగా ఉంటాయి. ఒకటి ఇప్పుడు మీ స్క్రీన్ లో చూస్తుంది 320 LD M స్పోర్ట్ డీజిల్ వర్షన్ అయితే మీకు 59,50,000 రూపాయలు అనే ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాస్టింగ్ ఉంటుంది. ఇందులో మీరు పెట్రోల్ వర్షన్ తీసుకుంటే 330 Li వస్తుంది. అది 57,90,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో బెస్ట్ EMI BMW 360 ఫైనాన్స్ లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ మీకు 60,000 రూపీస్ లో 3 సిరీస్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా కొత్త కార్ కి సంబంధించి ఒకవేళ మీరు షోరూమ్ నుంచి పర్చేస్ చేసినట్టయితే. బట్ ఇప్పుడు సెకండ్ అండ్ ప్రీ ఓన్ కార్స్ లో మీకు SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి ఈ BMW 320 LD డీజిల్ వర్షన్ అయితే అవైలబిలిటీగా ఉంది. ఇది లేటెస్ట్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్. ఇది మీరు అతి తక్కువ కాస్ట్ లోనే పర్చేస్ చేయొచ్చు వితౌట్ ఎనీ పేయింగ్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా కాకుండా. దీనివల్ల మీరు ఆన్ రోడ్ కి పే చేసే ఎక్స్ట్రా RTO చార్జెస్ అండ్ ట్యాక్సెస్ అన్ని కూడా మీకు ఇందులో అయితే ఉన్నాయి. సో SK కార్ లాంచ్ అనేది గచ్చిబౌలిలో అవైలబిలిటీగా ఉంటుంది. మీ స్క్రీన్ పై కాంటాక్ట్ కాల్ చేసి కూడా అడగవచ్చు. సో ఇళ్ళ దగ్గర ఓన్లీ లగ్జరీ సెగ్మెంటే కాకుండా బిలో మిడిల్ క్లాస్ కార్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. టైగాన్ కానివ్వండి, క్రీటా, సెల్టాస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్ టు మనకు ఫెరారీ, ల్యాంబోర్గిని వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి. సో వీళ్ళ దగ్గర మీరు కార్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్ కావాలి అన్నప్పుడు కాల్ చేసినప్పుడు కానివ్వండి, షోరూమ్ విజిట్ చేసినప్పుడు జస్ట్ మన ఛానల్ పేరు అయితే చెప్పండి, చూసి వచ్చామని బెస్ట్ డిస్కౌంట్స్ అయితే నేను అవైలబిలిటీగా చేపిస్తాను. అండ్ ఆల్సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నా కదా, లగ్జరీ సెగ్మెంట్ లోనే ఫస్ట్ ఇన్ ఎక్స్క్లూజివ్ వచ్చే రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి. కాబట్టి సో ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ బెడస్ కూడా నెక్స్ట్ టైం సర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది లగ్జరీ సెగ్మెంట్ లో కూడాను. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ ఆల్మోస్ట్ 5K అయితే ఇస్తున్నారు, కంప్లీట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫస్ట్ మనం BMW 320 LD ఒక కీస్ చూస్తే మీకు ఇలా కనిపిస్తే ఫ్రంట్ సైడ్ మీకు అన్లాక్ బటన్, BMW లోగో, లాక్ బటన్ అండ్ బూట్ ఓపెనింగ్ అండ్ ఆల్సో పార్కింగ్ లైట్స్. బ్యాక్ సైడ్ మీకు ప్లెయిన్ డిజైన్ ఉంటుంది. ప్రస్తుతం కార్బన్ ఫైబర్ ఒరిజినల్ కవర్ తో ఉంది. వెరీ లైట్ కీస్ అయితే ఉన్నాయి, చాలా ఇంప్రెస్ అయిన కీస్. ఫ్రెండ్స్, ఇక వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత BMW 3 సిరీస్ లో మీకు 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి 330 Li M స్పోర్ట్ పెట్రోల్ వర్షన్ అంటారు, ఇంకోటి 320 LD M స్పోర్ట్ డీజిల్ వర్షన్ ఇప్పుడు మీరు చూస్తుంది. కలర్స్ లో కూడా చూస్తే 4 కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇది వచ్చేసి మినరల్ వైట్ మెటాలిక్ కలర్ అంటారు, చాలా బాగుంటుంది. ఇంకా లుక్స్ వైజ్ గా ఫస్ట్ మన ఫ్రంట్ ఫ్యాసియా, ఫ్రంట్ ప్రొఫైల్లో BMW లోగో ఆన్ ద బోనెట్ పైన చూడొచ్చు సెంటర్ లో. ఇందులో మీకు రీవర్క్డ్ కిడ్నీ గ్రిల్ ఇస్తున్నారు. నా స్లైట్లీ లార్జ్ అయింది, మోర్ ఇంటరాక్టివ్ డీటెయిలింగ్స్ అని చూడొచ్చు. హై గ్లాసీ యాక్టివ్ ఎయిర్ ఇంటేక్స్ తో పాటు వర్టికల్స్ డబుల్ స్లేట్స్ గ్రిల్ అనేది మీకు ఫ్రంట్ ఎండ్ లో ప్రొవైడ్ చేశారు విత్ స్టెయిన్స్ క్రోమ్ ట్రీట్మెంట్ సరౌండింగ్స్ తో. హెడ్ లైట్స్ కూడా మీకు మరింత స్లిమ్ డౌన్ అయ్యాయి. యాక్టివ్ బయో LED హెడ్ ల్యాంప్స్ అవుతాయి ఇందులో మీకు విత్ ఇంట్రోవర్డ్ L మోటోఫ్లాక్స్ అంటే మనకు DRLs అనేవి చూడొచ్చు. మోర్ యాంగులర్ లుక్స్ తీసుకొస్తున్నాయి. హెడ్ లైట్స్ లో మీకు హైట్ అడ్జస్ట్ ఫంక్షన్ ఉంది, కార్నరింగ్ యాక్టివ్ ఉంది, LED DRLs ప్రొవైడ్ చేస్తున్నారు విత్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా వర్క్ అవుతాయి. ఆల్సో మీకు హెడ్ లైట్స్ లో
చూస్తే BMW LED బ్రాండింగ్తో పాటు చూడవచ్చు. సో అల్ట్రా లేజర్ హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు బిగ్ చేంజ్లో ఫేస్ లిఫ్టెడ్ ఏంటంటే బంపర్స్ కూడా షార్పర్ కట్స్, షార్పర్ అండ్ డీప్ సెంట్రలైజ్డ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్ చూడొచ్చు విత్ హనీ కాంబో గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరింత షార్పర్ లుక్స్ వల్ల మనకు ఫేస్ లిఫ్టెడ్ మరింత అట్రాక్టివ్ అనిపిస్తుంది. అండ్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్ కూడా DRL కూడా మారుతుంది, మీరు అదర్ సైడ్లో చూడొచ్చు. ఆల్సో ఇందులో మీకు ఫ్రంట్ వచ్చేసి 6 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎలాంటి ఫ్రంట్ కెమెరా లేకపోవడం అనేది కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ ప్రైస్ పాయింట్కి ADAS కూడా ఇంకా ఇంట్రొడ్యూస్ చేయకపోవడం అనేది BMW వాళ్ళ నుంచి కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బోనెట్ కూడా చూస్తే డిజైన్ వైజ్గా కూడా చాలా యూనిక్గా విత్ షార్పర్ కట్స్ అండ్ క్రూజెస్ ఏరోడైనమిక్ డిజైన్స్ మెయింటైన్ చేశారు. ఆల్సో మీకు ఫ్రంట్ చూస్తేను హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్తో పాటు వాషర్ జెట్స్ అనేవి చూడొచ్చు. ఆబ్వియస్లీ ఈ బ్రాండ్లో ప్రొవైడ్ చేస్తారు. హ్యూజ్ విండ్షీల్డ్ ఏరియా ఫ్రంట్ ఎండ్లో. ఆల్సో ఆటో వైపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. నా కమింగ్ టు డైమెన్షన్స్లో వస్తే 4.8 మీటర్స్ ఆఫ్ లెంత్, 1.8 మీటర్స్ ఆఫ్ బ్రెత్, 1.44 మీటర్స్ ఆఫ్ వైడ్, 2.96 మీటర్స్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్ అయింది. 135 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు వస్తుంది. ఇప్పుడు మీకు లాంగర్ 3 సిరీస్ వీల్ బేస్ కార్ ఇప్పుడే ఉంది. C క్లాస్ కంటే కూడా ఎక్కువగా వీల్ బేస్ ఇందులోనే ఉంది. నా అలాయ్ వీల్స్ వచ్చే వరకు 225/45 or 18 inches ఫ్రంట్ వీల్ విత్ స్మార్ట్ 18 inches లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ విత్ స్ట్రగ్డ్ సైజ్ అనేది చూడొచ్చు. M స్పోర్ట్ వీల్స్ ఇస్తారు. BMW M బ్యాచింగ్తో పాటు చూడొచ్చు. మెషిన్ కట్ రిటర్న్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. అండ్ మెకలిన్ టైర్స్ ప్రొవైడ్ చేసిన టోటల్ పర్ఫార్మెన్స్ టైర్స్ వస్తాయి విత్ ఫ్రంట్ అండ్ వెంటిలేటెడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉంటాయి. నా కమింగ్ టు సస్పెన్షన్ చూస్తే ఇందులో డబుల్ జాయింట్ స్ప్రింగ్ స్ట్రక్ యాక్సిల్ ఇన్ లైట్ వెయిట్ అల్యూమినియం స్టీల్ కన్స్ట్రక్షన్తో పాటు హైడ్రాలిక్ డ్యామ్ టార్క్ స్ట్రక్. ఆల్సో మీకు బేరింగ్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి చేశారు. వెరీ ఎక్స్ట్రాడినరీ సస్పెన్షన్. బట్ ఎయిర్ సస్పెన్షన్ అనేది మిస్ అయింది మీకు. ఆల్సో ఫ్రంట్ బంపర్స్ పైన చూస్తే మీకు పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఎక్స్టెండెడ్ సైడ్స్ వరకు కూడా చూడొచ్చు. అండ్ సింగిల్ టోన్ మోనోటోన్ కలర్లో ఆప్షన్ ఉంటుంది. ఇందులో డ్యూయల్ టోన్ ఆప్షన్ లేదు. బాడీ కలర్ అవుట్ సైడ్ ఎయిర్ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అండ్ ఆటో హీటింగ్ ఫంక్షన్స్తో పాటు LED టర్న్ ఇండికేటర్స్, బ్లింకర్స్ యాడ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇందులో మీకు 360-degree కెమెరాస్ అనేవి మిస్ అయ్యాయి 3 సిరీస్లో, విచ్ ఇస్ వెరీ రియల్లీ డిసప్పాయింటింగ్లీ. అండ్ ఆల్సో 2961 mm ఆఫ్ లాంగర్ వీల్ బేస్ అయింది. లాంగర్ వీల్ బేస్ ఉండడం వల్ల హై స్పీడ్ స్టెబిలిటీతో పాటు లోపల ఇంటీరియర్ క్యాబిన్ యొక్క లెగ్ రూమ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. బట్ 135 గ్రౌండ్ క్లియరెన్స్, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ బ్రేకర్స్ అండ్ బంప్స్ దగ్గర. సైడ్ స్కర్ట్స్ లార్జర్, మోర్ యాంగులర్ అండ్ ఆల్సో ఫంక్షనల్ కూడా అయ్యాయి. ఇది ఏరోడైనమిక్ కూడా వర్క్ అవుతుంది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్లో. ఇది ఒక బెనిఫిట్ డిజైన్ చేంజెస్లో ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి మనం అబ్జర్వ్ అని చేయవచ్చు. ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే మీకు రైట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఆల్మోస్ట్ 59 లీటర్స్ వరకు ఉంది. ఇది 320 LD డీజిల్ వర్షన్ కాబట్టి మీకు డీజిల్తో పాటు యాడ్ బ్లూ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. పెట్రోల్ వర్షన్లో మీకు యాడ్ బ్లూ అవసరం అనేది లేదు. సో డీజిల్ అయినప్పటికీ మైలేజ్ 19 km/లీటర్ వరకు తీస్తుందని అఫీషియల్గా చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ అవసరం. దానికో సపరేట్ టెక్నాలజీ యూజ్ చేశారు. హ్యూజ్ విండో గ్లాస్ ఎరా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్, గ్లాసీ బ్లాక్ విండో సరౌండింగ్ కిట్తో పాటు గ్లాసీ బ్లాక్ B పిల్లర్స్ అని చూడొచ్చు. బాడీ కలర్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్తో పాటు మీకు బటన్ రిక్వెస్ట్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో పెడల్ ల్యాంప్స్ ఆన్ ద డోర్స్ నుంచి చూడొచ్చు. నైట్ టైం మీకు M లోగో M థీమ్ అనేది మీకు ఇల్యూమినేషన్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ కనిపించలేదు, స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నది చూడొచ్చు, విచ్ ఇస్ రియల్లీ కూల్. నెక్స్ట్ ఇంకా రేర్ యొక్క సెక్షన్ వీల్ అనేది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది BMW 3 సిరీస్లో. 225/40/18 inches ఆల్ ద 4 వెంటిలేటెడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ 45/80 ఉంటే ఇక్కడ 40/18 ఉంటుంది. రేర్ సస్పెన్షన్, 5 లింక్ యాక్సిల్ ఇన్ లైట్ వెయిట్ అల్యూమినియం స్టీల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సస్పెన్షన్ ఇస్తున్నారు విత్ డాంపర్స్తో పాటు చూడొచ్చు. ఎయిర్ సస్పెన్షన్ ఉన్న దాంట్లో ప్రీమియం కార్స్, ఇది కూడా లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుంది, కన్సిడర్ అని చేయొచ్చు. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ కనుక చూస్తే. సో 3 సిరీస్ ఆఫ్ BMW కూడా మీకు అంతే అట్రాక్టివ్ మినీ 7 సిరీస్ లాగా అనిపిస్తుంది. అప్డేటెడ్ 3 సిరీస్ 320 LDలో కనుక చూస్తే మీకు ఫస్ట్ లుక్ ఇలా కనిపిస్తుంది. రేర్ ప్రొఫైల్ ఫస్ట్ టెయిల్ గేట్ సెంటర్లో చూస్తే మీకు BMW లోగో అని చూడొచ్చు. ఈ లోగో చేంజ్ అయితే అవ్వట్లేదు. రేర్ వ్యూ కెమెరా బయటికే వచ్చింది. వైట్ LED నెంబర్ ప్లేట్ లైట్స్, 320 LD బ్యాచింగ్ రైట్ సైడ్ టెయిల్ గేట్లో. ఇందులో L షేప్ ఆఫ్ ఆల్ LED టెయిల్ ల్యాంప్స్, స్మోక్డ్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. ఎవ్రీథింగ్ LEDs, బ్లింకర్స్ అండ్ రివర్స్ లైట్స్, స్టాప్ ల్యాంప్స్, ఎవ్రీథింగ్ ఆన్ ద LEDs ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ కూల్. అండ్ ఆల్సో న్యూ రేర్ బంపర్ షార్పర్ మోర్స్ అయ్యాయి. ఇప్పుడు మనకి చూస్తే బాడీ కలర్ బంపర్లో షార్పర్ రిఫ్లెక్టర్ యాంగిల్స్తో పాటు ఆర్నమెంటేషన్, డిఫ్యూజర్, గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్తో పాటు క్రోమ్ ఫినిష్ ఎగ్జాస్ట్ పైప్స్, రియల్ ఎగ్జాస్ట్ స్ట్రిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా రివర్స్లో చూడొచ్చు. ఆల్సో మీకు ఇక్కడ లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్ ఆన్ ద డిజైన్లోనే కవర్ అప్ అనేది చేశారు టెయిల్ గేట్ పైన ఏరోడైనమిక్ డిజైన్స్ కింద. ఆల్సో ఇక్కడ ఫీచర్స్ చూస్తే రేర్ విండ్షీల్డ్ హ్యూజ్తో పాటు మీకు డిఫాగర్ వచ్చేస్తుంది. ఆల్సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది సెంటర్లో పైన చూడొచ్చు విత్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా, రేడియో యాంటీనా అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బూట్ చూద్దాం ఎంత ఉంటుందో.
బూట్ వచ్చేసి 3 సిరీస్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్తో ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ ఆసమ్ అనే చెప్పాలి. పవర్ టెయిల్ గేట్ ఆన్ ద సెడాన్ కార్స్లో ఇవ్వడం అనేది. అండ్ ఇప్పుడు బూట్ స్పేస్ మాట్లాడితే 480 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. కొంచెం చిన్నగా అనిపించవచ్చు లాంగర్ వీల్ బేస్కి, బట్ డీసెంట్ మేనేజ్ అనేది చేశారు. 2 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా వచ్చేసాయి, 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ కూడా వచ్చేసాయి. ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఈ బూట్లో మీకు ఎలాంటి ఇష్యూ అనేది లేదు. ఇందులో మీకు పైన నీట్లీ ఇన్సులేషన్తో పాటు ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బూట్ టంక్ ఓపెనింగ్ లైట్స్. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ ఎయిడ్ పంక్చర్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా మీకు స్టోరేజ్ స్పేసెస్ కంపార్ట్మెంట్స్ అనేవి చూడొచ్చు. ఆల్సో దీని కింద మనకు స్పేర్ వీల్ దొరుకుతుంది. ఇక్కడ కొంచెం స్పేస్ చూడొచ్చు. స్పేర్ వీల్కి సపరేట్ కటింగ్తో పాటు కాస్ట్ కటింగ్ స్టీల్ వీల్తో పాటు మీకు సెక్షన్ కూడా తగ్గించేశారు. ఆల్సో టూల్ కిట్స్ అండ్ ఆల్సో జాక్ అంతా కూడా మీకు స్పేర్ వీల్లోనే నీట్లీ ఇంటిగ్రేట్ అనేది చేశారు. బెంచ్ టైప్ ఆఫ్ సీట్, వార్నింగ్ ట్రయాంగులర్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ క్లోజ్ బటన్ అండ్ లాక్ సిస్టమ్ ఇస్తున్నారు. 1 బటన్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా టెయిల్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ ఓపెనింగ్ టెయిల్ గేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్ రియల్ ఎగ్జాస్ట్ ఇస్తున్నారు. అండ్ అండర్ బాడీ ప్రొటెక్టెడ్ కిట్ మీకు 3 సిరీస్ నుంచే వస్తుంది. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ యొక్క డిజైన్స్ ఆఫ్ 3 సిరీస్ 320 ఎల్డీ. ఇప్పుడు క్విక్లీగా ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే యాష్ గ్రే బ్రౌన్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ విత్ వర్నాస్కా లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్, బెంచ్ టైప్ ఆఫ్ సీట్, రియల్లీ లగ్జరీ అండ్ ప్రీమియంగా అనిపిస్తుంది. 3 సిరీస్ కూడా ఒక మినీ 7 సిరీస్లో ఉంటుంది. అండ్ డోర్స్ కూడా మీకు వైడర్ ఓపెనింగ్ ఆఫ్ రేర్ డోర్స్ విత్ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, టిల్టర్ ప్రస్తుతం చేశారు ఆఫ్ ద మార్కెట్ విత్ లాక్ సిస్టమ్తో పాటు లెదర్ అపాలిస్టీ బ్రౌన్ డోర్ ప్యాడ్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు. క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ట్విటర్స్ అండ్ పవర్ విండో స్విచెస్ క్వాలిటీ 1 టచ్ ఆటో పవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో హార్మన్ కార్డోన్స్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ 16 స్పీకర్స్ ప్రీమియం సౌండ్ సరౌండింగ్స్ వస్తుంది విత్ లాట్ ఆఫ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్తో పాటు ఎంట్రీ ఎం స్పోర్ట్ స్కఫ్ ప్లేట్స్తో ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో ఫుడ్ ఏరియా లైట్స్ చూడొచ్చు. ఆల్ ది 3 హెడ్ రెస్ట్ అండ్ ఆల్సో వర్సనల్ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఆర్ ఫీల్స్ రియల్లీ కంఫర్టబుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ లగ్జరీకి ఇస్తుంది. అయితే సపోర్ట్ ఫీల్స్ రియల్లీ ఆసమ్, వెరీ గుడ్, బిగ్ థమ్స్ అప్ ఇవ్వచ్చు. అండ్ లాంగర్ వీల్ బేస్ వల్ల మరింత లెగ్ రూమ్ అనేది చూడొచ్చు. ఈ స్కూప్ డౌట్ సీట్స్ మ్యాగ్జిన్ హోల్డర్స్ మిస్ అయ్యాయి విత్ క్రోమ్ యాక్సెస్ ఆన్ ద సీట్స్లో. ఇది మినిమం అండ్ ఇది మ్యాక్సిమం లెగ్ రూమ్స్ అనేవి చూడొచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా మీకు ప్లెంటీ ఇనఫ్ 5.7 నా హైట్ ఇక్కడ వరకే వస్తుంది. 6 ఫీట్ వాళ్ళ కూడా నో ఇష్యూ. ఫోల్డబుల్ హోల్డర్స్ విత్ ఉక్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. ఆల్సో హెలోజిన్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో హెడ్ రెస్ట్ పిల్లోస్, ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెంటర్ హెడ్ రెస్ట్తో పాటు సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్ డెఫినెట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు. నీట్లీ కవర్ అప్ అనేది చేశారు. లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇందులో ఒకసారి క్లోజ్ చేసాం, ప్రాపర్ హోల్డర్స్తో పాటు వస్తుంది. అండ్ సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. బ్యాక్ బోన్ సపోర్ట్ హగ్గు సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఐసోఫిక్ చైల్సీస్ యాంకర్స్ ఉన్నాయి. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఆల్ ది 3 ప్యాసింజర్కి. ఫిక్స్డ్ పార్సల్ ట్రేతో పాటు వస్తుంది. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ట్రీట్మెంట్ పైన చూడొచ్చు మీరు క్లియర్గాను. కాకపోతే 3 మెంబర్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే సెంటర్ యొక్క హంప్ అనేది ఆల్మోస్ట్ పైకి వచ్చింది రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి. ఎందుకంటే ఓన్లీ 4 ప్యాసింజర్ కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. బట్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 6 ఇంచెస్ వరకు అయితే హంప్ వచ్చింది. రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఆల్సో సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి 2 టైప్స్ సాకెట్స్ ఆఫర్ చేస్తున్నారు. కంఫర్ట్ కీ ఫీచర్స్లో డాష్ ఇలాగైతే కనిపిస్తుంది. 3 సిరీస్ న్యూ ఫేస్ లిఫ్టెడ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ మిస్ అయ్యాయి, కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఈసారి మిస్ అవ్వలేదు. అండ్ ఆల్సో వైట్ రూఫ్ లైనింగ్తో పాటు చూడొచ్చు. ఇందులో మీకు బ్లాక్ రూఫ్ లైనింగ్ కూడా అడిషనల్ ఆప్షన్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు మనకు స్టాండర్డ్లో అయితే వస్తాయి. సార్ మనం ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. అండ్ పెడల్ ల్యాంప్స్ చూడొచ్చు. నైట్ టైం మీకు ఎం స్పోర్ట్ లోగో ఇల్యూమినేషన్ ట్రీట్మెంట్ ఆన్ ద నైట్ టైంలో వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ ఇంటీరియర్ చూడగానే సేమ్ డాష్ డిజైన్ ఫ్రమ్ ద BMW i4 నుంచి బోరో చేసుకున్నారు. BMW 3 సిరీస్లో కూడా చూడొచ్చు. ఆల్సో ఇందులో మీకు వర్నాస్కా లెదర్ అపాలిష్ సీట్ కవర్స్ మరింత ప్రీమియం ఫీల్ తీసుకొస్తుంది. ఫ్రంట్ డోర్స్లో కూడా మీకు అవే డిజైన్స్ ఉంటాయి. కాకపోతే చేంజెస్లో ఏంటంటే మీకు డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిష్ దగ్గర లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఒకటి యాడ్ చేశారు. అండ్ ఆల్సో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఓల్డ్ స్కూల్ డిజైన్గా అయితే ఉంది. రెస్ట్ ఆల్ సేమ్ డిజైన్స్. ఆల్సో మీకు ఇందులో హార్మన్ కార్డోన్ 16 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ ఎం స్పోర్ట్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్తో పాటు చూడొచ్చు. అండ్ ఇల్యూమినేషన్ ట్రీట్మెంట్ ఆఫ్ పెడల్ ల్యాంప్స్ ఇలాగైతే ఉంటాయి నైట్ టైంలో. కో ప్యాసింజర్ సీట్ కూడా మీకు 10 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మీకు టోటల్ అండర్ థై సపోర్ట్ ఎక్స్టర్నల్ అవుతుంది మీకు ఫ్రంట్ సీట్స్కి చూసాను. సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్, బట్ అన్ఫార్చునేట్లీ వెంటిలేటెడ్ సీట్స్ ఆర్ మిస్సింగ్ అవుతున్నాయి. బట్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 వేగా చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్కి చేసుకోవచ్చు. అండ్ డాష్ వచ్చేసి
వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. సో డాష్ చూస్తే మీకు లేటెస్ట్ అండ్ ప్రీమియం మెటీరియల్స్ యూస్ చేస్తూ మీకు ఏదైతే ఎలక్ట్రిక్ వర్షన్ ఆఫ్ BMW కార్స్ ఉంటాయో దాని నుంచి ఇన్స్పిరేషన్ డిజైన్స్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్లాసీ ప్యానల్ ట్రీట్మెంట్ ఆన్ ద ఫ్రంట్ డాష్లో విత్ క్రోమ్ సిల్వర్ యాక్సెంట్స్ అండ్ ambient లైటింగ్ కంటిన్యూ రోలింగ్ టువర్డ్స్ డాష్ చూడొచ్చు. అండ్ పైన బ్లాక్ ట్రీట్మెంట్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్స్ అండ్ టిపికల్ AC వెన్స్ డిజైన్ అండ్ బిలో ద రోడ్ సైడ్ బ్రౌన్ ఫినిష్ లాకబుల్ గ్లో బాక్స్ లేదు కానీ మీకు లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్తో లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ గ్లో బాక్స్ అయితే ఉంటుంది. మీకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఆల్సో ఇందులో మీకు లేటెస్ట్ OS 8 కర్వ్డ్ డిస్ప్లేతో పాటు లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ని గుర్తు చేస్తుంది. మీకు ఆల్సో 3D మ్యాట్స్ ఆఫర్ చేస్తున్నాం మాకు ఫ్రంట్ ఎండ్లో. ఇది ఓవరాల్గా ఫ్రంట్ చూస్తే ఇప్పుడు ఒకసారి సేఫ్టీ ఫీచర్స్ కూడా మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా వస్తే మీకు బోత్ ద వర్జన్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్లో యాంటీ థెఫ్ట్ ఇంజన్ ఇంబోజిలైజర్ ఫైండ్ మై కార్ యాప్ ద్వారా చూడొచ్చు. OTA అప్డేట్స్ ఉంటాయి, జియో ఫెన్సింగ్, ఐసోఫిక్ చైల్సెస్ యాంకర్స్, ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, ESP, ట్రాక్షన్ కంట్రోల్, ఓల్డ్ అసిస్ట్, LSD, లిమిటెడ్ స్లిపరీ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్తో పాటు ఇప్పుడు గ్లోబల్ ఎన్క్యాప్ అయితే వెళ్ళలేదు కానీ యూరో ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది గెలుచుకుంది. సో యూరో ఎన్క్యాప్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎన్క్యాప్ రేటింగ్, అందులో కూడా 5 స్టార్ అని గెలుచుకుంది. నో డౌట్ ఎట్ ఆల్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితేను. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి చూస్తే డాష్ వచ్చి మీకు ఫైన్ వుడ్ ట్రిమ్, యాష్ గ్రే, బ్రౌన్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి విత్ లాటిస్ టెక్స్చర్డ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ ఆన్ ద డాష్ ట్రీట్మెంట్ సెంటర్ కన్సోల్ పైన కూడా చూడొచ్చు. డ్రైవర్ సైడ్ ఆఫ్ డోర్స్ నుంచి కూడా సేమ్ అవే డిజైన్స్ ఉంటాయి, కాకపోతే న్యూ ఫీచర్స్ యాడ్ అవుతాయి. లైక్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ దగ్గర లాక్ అండ్ అన్లాక్ సెంటర్ లాకింగ్ సిస్టమ్తో పాటు ఇందులో 2 మెమరీ ఫంక్షన్ ఫ్రంట్ డ్రైవర్ సీట్కి అయితే ఆఫర్ అనేది చేస్తున్నారు. ఆల్సో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs, ఆల్ ద 4 పవర్ విండోస్ 1 టచ్ డౌన్ ఉంటే డ్రైవర్ వాళ్ళకి 1 టచ్ ఆటో, చైల్డ్ లాక్ సిస్టమ్తో పాటు లెదర్ అపాలిస్ట్ ప్యానల్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఆల్సో బూట్ ఓపెనింగ్ పవర్ టెలిగేట్ ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. హార్మన్ అండ్ కార్డన్ 16 స్పీకర్స్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో ప్లెంటీ ఆఫ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ అనేవి చూడొచ్చు ఆల్ ద 4 డోర్స్కి. ఆల్సో M Sport ఎంట్రీ స్కఫ్ ప్లేట్ విత్ నైట్ టైమ్ ఇల్యూమినేషన్ లైట్స్ వస్తుంది. 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ పాటు ఇందులో మీకు 4-way మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఐ మీన్ ఎక్స్ట్రా అండర్ థై సపోర్ట్ అండ్ హెడ్ రెస్ట్ అన్ని కూడా 4-way మాన్యువల్లీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు 1 టచ్తో మీకు ఎక్స్ట్రా అండర్ థై సపోర్ట్ కూడా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్కి మరింత కంఫర్ట్ ఫీల్ వస్తుంది. జెన్యూన్ లెదర్ అపాలిష్డ్ సీట్ కవర్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మీకు ఆల్ ద హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని కూడా హెడ్ లైట్స్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ మీకు ఫుట్ ఏరియా ఇల్యూమినేషన్ లైట్స్తో పాటు BMW పెడల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి క్విక్లీగా మనం లోపలికి స్టెప్ ఇన్ అయిపోదాం. సో ఇంకా వన్స్ మనం లోపల స్టెప్ ఇన్ అవ్వగానే ఇక్కడ మనకు పుష్ బటన్ స్టార్ట్ అప్ సెంటర్ కన్సోల్లో ఈజీ టు ఫైండ్ ఉంది. వన్స్ ఆన్ చేయగానే విత్ ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ BMW లోగోస్తో మనకు లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 14.9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇస్తారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఐపాడ్ కాంపాక్టబిలిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ 3Dలో వస్తుంది. ఇందులో ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్ట్ కూడా వస్తుంది. 16 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ విత్ ఏదైతే హర్మన్ అండ్ కార్డోన్ సిస్టమ్ చూడొచ్చు. లేటెస్ట్ OS అప్డేట్ UI ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా, ట్రాఫిక్ అలర్ట్స్ కానివ్వండి, రూట్ రివ్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్సో మీకు వెదర్ అప్డేట్స్ చూపిస్తుంది. 3D టర్న్ బై టర్న్ నావిగేషన్ అది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తే మైక్ కంట్రోల్స్లో మీకు టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ టెంపరేచర్స్ కానీ, సర్వీస్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూడొచ్చు. సో బ్యాక్ వచ్చేసినట్టయితే మీకు పర్సనల్ అసిస్ట్ కూడా వస్తుంది. ఇందులో మీకు ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్ట్ అంటాము. టెలిఫోన్ చూపిస్తుంది. ఆల్సో మీడియా అండ్ రేడియోతో పాటు 3D నావిగేషన్ సరౌండింగ్ వ్యూ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మీకు యాప్స్లో వెళ్ళినట్టయితే BMW ID మొబైల్ కనెక్టివిటీ అండ్ రేడియో, వెదర్ అప్డేట్స్, మెసేజెస్, అలర్ట్స్, సిస్టమ్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో డ్రైవింగ్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో డోర్ సెట్టింగ్స్, నెక్స్ట్ డిస్ప్లే సెట్టింగ్స్, మెసేజెస్, థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆల్సో డ్రైవింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. వెహికల్ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ 2 జోన్ ఆటో క్లైమేట్ సంబంధించి కూడా మీకు ఫ్రంట్ టెంపరేచర్ చూపిస్తుంది. పైన షార్ట్ కట్స్లో కూడా మీకు అన్ని ఫిల్ చేసుకోవచ్చు. విత్ కస్టమైజ్ వేజెస్ యాడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్, అలర్ట్స్ ఇవన్నీ కూడా వెదర్ అప్డేట్స్ మీకు అన్ని షార్ట్ కట్స్లో మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తుంది. సో స్క్రీన్ UI కూడా చాలా సింపుల్ అండ్ ఆల్సో టచ్ రెస్పాన్స్ కూడా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ఓల్డర్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఈ కార్లో ఓన్లీ రివర్స్ కెమెరా ఉంటుంది. రెజల్యూషన్ చాలా బాగుంది విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్సో మీకు సెన్సార్స్ కూడా క్లియర్గా చూపిస్తుంది. ఇంకా సెంటర్ కన్సోల్ మీకు హారిజాంటల్ 2 AC వెంట్స్, న్యూ డిజైన్ చూడొచ్చు. ఫేస్ లిఫ్టెడ్ నుంచి బెటర్ దెన్ ఓల్డ్ జనరేషన్. హ్యాజల్ లైట్ స్విచ్, వాల్యూమ్ రోలర్ బటన్, మాక్సిమం AC కంట్రోల్స్, ట్విన్ కప్ హోల్డర్స్తో పాటు మీకు 12V ఛార్జింగ్ సాకెట్. ఇది సీక్రెట్ లెటర్ కాదు, ఈసారి మిస్ అయింది. సో ఈసారి 12V ఛార్జింగ్ సాకెటే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కప్ హోల్డర్స్ అయితే ఫ్రంట్ కన్సోల్ చూడొచ్చు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీన్ని క్లోజ్ చేసుకుంటే మీకు లాటిసిక్ టెక్స్చర్డ్ ప్యాటర్న్ సెంటర్ కన్సోల్ ట్రీట్మెంట్,
రియల్లీ ప్రీమియం ఫీల్ తీసుకొస్తుంది. ఇక్కడ లాట్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇది మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ని బ్రౌల్ ఆర్ టాకిల్ చేయడానికి ఒక నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫోన్, మీడియా, మ్యాప్స్, నావిగేషన్, టెలికామ్ అండ్ ఆల్సో ఇవన్నీ బ్యాక్ ఆప్షన్స్. టచ్ కూడా వర్క్ అవుతుంది. మనకు స్క్రోలర్ బటన్ జాయిల్ నాబ్గా ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, పార్కింగ్ సెన్సర్స్ ఆన్ అండ్ ఆఫ్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. 4 మోడ్స్, స్పోర్ట్స్, కంఫర్ట్, ఎకో ప్రో చూడొచ్చు, ఆడియో, ఆటో హెచ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, గేర్ లివర్ ఇండికేషన్స్, గేర్ నాబ్ చాలా సింపుల్గా అండ్ ఆల్సో లెదర్ అపాలిస్టీ ఆర్మ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్, టైప్ సి సాకెట్ స్టోరేజ్ స్పేస్లో చూడొచ్చు. అండ్ వర్నాస్కా లెదర్ అపాలిస్టీ పాటు వర్నాస్కా సెంటర్ ఆర్మ్రెస్ట్ లెదర్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఇంకా మీకు 3 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ BMW లోగో సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిల్వర్ యాక్సెస్ గార్నిష్ ట్రీట్మెంట్, రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి టాకిల్ బటన్స్, లెఫ్ట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాడల్ షిఫ్టర్స్, మెటాలిక్ ప్యాడల్ షిఫ్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎం బ్యాచింగ్ ఆన్ ది స్టీరింగ్ వీల్, ఎం స్పోర్ట్ వర్షన్ కాబట్టి. ఆల్సో లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ యూజ్ చేశారు, వెరీ అవసమ్. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ మాన్యువల్లీ ఆప్షన్ చేస్తున్నారు, అది కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు అయితే ఉన్నాయి. బట్ మాన్యువల్లో ఇవ్వడం ఈ ప్రైస్ పాయింట్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. రైట్ సైడ్లో చూస్తే మీకు ఆటో వైపర్స్ ఫంక్షన్స్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ పాటు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ అండ్ పాస్ లైట్ స్విచెస్ ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడాలి. ఇందులో మీకు డాష్ బోర్డ్ డిజిటల్ డిస్ప్లే, 12.3 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లైవ్ కాక్పిట్, ఫుల్లీ డిజిటల్ కర్వ్డ్ స్క్రీన్స్ కంటిన్యూషన్గా చూడొచ్చు. సో ఇందులో రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, టైర్ పేజింగ్ మోటార్ సిస్టమ్, న్యూ గ్రాఫిక్స్, వైబ్రెంట్తో పాటు ఇందులో చూడొచ్చు. సో మీడియా అండ్ రేడియోతో పాటు నావిగేషన్తో చూపిస్తుంది. సో ఇందులో మీకు కంటెంట్ చూడొచ్చు. ఆల్సో లేఅవుట్స్లో 3 లేఅవుట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మరీ ఎక్కువగా గ్రాఫిక్స్ చేంజ్ అవ్వట్లేదు, బట్ న్యూ వైబ్రెంట్స్ అనేవి మనకు క్లియర్గా తెలిసిపోతున్నాయి. స్పీడ్ ఆఫ్ టాకోతో పాటు చూడొచ్చు గ్రాఫిక్స్ చేంజింగ్లో. ఆల్సో ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ అండ్ గేర్ పొజిషనింగ్ ఇండికేషన్స్ చూపిస్తుంది. రెస్ట్లో అయితే డీసెంట్ ఇనఫ్ 3 సిరీస్కి చూస్తే అండ్ ప్లెయిన్ సెంటర్ డాష్ డిజైన్ అయితే చూడొచ్చు, రియల్లీ కూల్. అండ్ ఆల్సో మీకు ఇందులో ఆటో డిమింగ్, మిర్రర్లెస్ రేర్ వ్యూ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, గ్లేరింగ్తో పాటు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు లాట్ ఆఫ్ స్విచ్ కంట్రోల్స్ చూడొచ్చు. ఇవన్నీ లైట్స్ అయితే ఆన్ అవుతాయి మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో మీకు ఎల్ఈడి లైట్స్, ఇన్నర్ డోర్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో లైట్స్ ఆన్ చేయడానికి రియల్లీ బ్రైట్గా అయితే ఉన్నాయి. ఎస్ఎస్ ఎమర్జెన్సీ బటన్ అండ్ బ్లూటూత్ మైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు సన్ రూఫ్ కంట్రోల్స్ చూడొచ్చు. సో మూన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది, కాకపోతే 1 టచ్లో ఓపెన్ అవ్వట్లేదు, విచ్ ఇస్ రియల్లీ బ్యాడ్. మూన్ రూఫ్తో పాటు పానరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎలక్ట్రికలీ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ ఆన్ ద కో ప్యాసింజర్ సైడ్ ఇస్తే వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. సేమ్ యాజ్ రైట్ సైడ్లో కూడా మీకు డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్స్ అయితే సన్ వైజర్లో ఆఫర్ చేస్తున్నారు. విత్ బ్లూటూత్ మైక్స్ అనేవి పైన రూఫ్ టాప్లో చూడొచ్చు. ఫోల్డబుల్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఈ కార్లో. ఇది ఓవరాల్గా 3 సిరీస్ న్యూ 320 LD ఆఫ్ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ది. ట్విటర్స్ ఆన్ ద పిల్లర్స్లో చూడొచ్చు మీకు మౌంట్ అయ్యాయి. ఇందులో మీకు 16 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ విత్ సబ్ ఊఫర్ ఆర్మండ్ కార్డోన్తో వస్తుంది. ఇక్కడ మనకు హుడ్ ఓపెన్ చేయడానికి 2 టైమ్స్ అయితే ఇలా నాబ్ అనాలి. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ప్రీమియం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుట్ ఏరియా లైట్స్తో పాటు ఫుట్ పెక్స్ అనేవి చాలా ప్రీమియం క్వాలిటీ బస్ టైప్ ఆఫ్ ఫీల్ అనేది వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇంకా ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 2 లీటర్ 1995cc డిస్ప్లేస్మెంట్ B47 టర్బో చార్జ్ డీజిల్. దాంట్లో మీకు ఇన్లైన్ 4 సిలిండర్స్ 4 వాల్వ్స్ ఇంజిన్. పవర్ ట్రైన్ చూస్తే 188 bhp పవర్ అండ్ 400 Nm ఆఫ్ టార్క్ వరకు ఇస్తుంది. విత్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ మనం చూసాము, రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. ఐడియల్ స్టార్ట్ స్టాప్ కూడా వస్తుంది. BS6 ఇంజన్ ఇది. టాప్ స్పీడ్ 235 అయింది, ఇంతకుముందు 230 వరకు ఉంటుండే. ఓల్డ్ జనరేషన్ 0 to 100 7.6 సెకండ్స్లో రీచ్ అవుతుంది. పెట్రోల్ ఇంజన్ 6.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. దాని పవర్ ఎక్కువగా ఉంటుంది, 250 వరకు వెళ్తుంది. మైలేజ్ 19.61 అంటున్నారు. డీజిల్ వచ్చేసి రియల్ వరల్డ్లో 15 to 16 వరకు యావరేజ్గా ఇస్తుంది. డ్రైవ్ మోడ్స్ వచ్చారు కంఫర్ట్, ఎకో, ప్రో, స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి మీకు. విత్ లాంచ్ కంట్రోల్తో పాటు మీకు ఈ ఇంజన్ ఆప్షన్లో అయితే వస్తుంది. విత్ హైడ్రాలిక్ స్ట్రక్స్ ఆఫ్ బోనెట్ హుడ్ ఓపెన్ చేయడం చూడొచ్చు. ఒకసారి మీరు వెహికల్ పర్చేస్ చేసే ముందు డీటెయిల్గా ఎంక్వైరీస్ అండ్ ఆల్సో మెకానిక్స్ చెక్ చేయించుకోవచ్చు. జెన్యూన్గా అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గర నీట్లీ ఇన్స్టాలేషన్తో కవర్ అప్ అనేది చేశారు. ఈ కాస్ట్లీ లగ్జరీ కార్లో మిస్ అయిన ఫీచర్స్ ఇంకా ఏంటంటే లాగింగ్లో మనకు 360-degree కెమెరాస్, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ మరిన్ని వేరియంట్స్ ఆఫర్ చేసేది ఉండే హెడ్ అప్ డిస్ప్లే అండ్ 4-wheel డ్రైవ్. ఇవి ఇచ్చుంటే ఇంకా మరింత వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇప్పుడు కూడా మోర్ లగ్జరీగానే ఉంటుంది. అండ్ వారంటీ వచ్చే వరకు కంపెనీ 3 years 40,000 kilometers వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కాంపిటీషన్ మెర్సిడీస్ బెంజ్ C క్లాస్ వస్తుంది. ఆడి A6, Volvo S90 అయితే కన్సిడర్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ 2023 BMW 320 LD ఫేస్ లిఫ్ట్ ఆఫ్ గ్రాండ్ లిమోసిన్ M స్పోర్ట్ వర్షన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కార్ని పర్చేస్ చేయాలి ఆర్ ఎనీ అదర్ కార్ గురించి ఎంక్వైరీ చేయాలని కూడా SK కార్ లాంచ్కి స్క్రీన్ పై వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. అండ్ కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ బై చేసుకొని వెళ్ళినట్టయితే నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైలీ ఈవినింగ్ నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.
సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసిన అందరూ పిల్లల రైడ్తో పాటు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.